అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి ముప్పాళ్ల రంగనాయకమ్మగారు రచించిన స్త్రీ అనే ధారావాహిక నుండి 8వ భాగం విందామండి. ఆ రోజు అసిస్టెంట్ మిస్టర్ జనార్దన్ సర్జికల్ ఓపీకి వచ్చిన కేసుల్లో సత్యవతి కేసును డయాగ్నైజ్ చేసే నిమిత్తం పద్మజకు అప్పగించాడు. సీనియర్ అబ్బాయి జార్జ్ విలియమ్స్కు పద్మజను అటాచ్ చేశాడు. పద్మజ హాస్పిటల్కు వచ్చేసరికే కొంచెం ఆలస్యమైంది. గత రాత్రి శరత్ నవలేదో చదువుకుంటూ చాలాసేపు కూర్చుండిపోవటంతో ఉదయం 9 వరకు నిద్రపోటూనే ఉంది. రూమ్మేట్ బలవంతంగా లేవదీసి కూర్చోపెడితే నిద్రమత్తులోనే బాత్రూంకు పరిగెత్తింది. స్నానం, కాఫీ వగైరాలు ముగించి హడావుడిగా వచ్చి తన కేస్ నోట్ చేసుకుని రూంలోకి వెళ్ళింది. రోగిని ఏవో ప్రశ్నలడుగుతున్న జార్జ్ పద్మజ కేసి కాసేపు చూసి తిరిగి తన కార్యక్రమం నిర్వర్తించబోయాడు. ఎన్నాళ్లనుంచి ఇలా ఉంటున్నదన్నారు? అడిగిన ప్రశ్ననే తిరిగి అడిగాడు మరోసారి. ఆ రోగి సత్యవతి బెదురుగా అతనికేసి చూసింది. ఆ పిల్ల బొత్తిగా అమాయకంగా కనిపిస్తోంది. ఏమంత చదువుకున్నది కాకపోవచ్చు. నున్నగా దువ్వి గట్టిగా అల్లుకున్న జడచివర ఎర్రటి ఊలుముక్క కట్టుకుంది. చీర కుచ్చెళ్లన్నీ చిందరవందరగా దోపుకుని భుజంకూడా దిగినంత పొట్టిగా పైట వేసుకొంది. కాళ్లకు పాంజేబులు, ముక్కు బెసిరి పల్లెతత్వాన్ని ప్రకటింపజేస్తున్నాయి. మొహం బాగా దిగాలు పడ్డట్టు కనిపిస్తోంది. జార్జ్ సత్యవతి జబ్బు లక్షణాలేవో గంభీరంగా అడుగుతుంటే నోట్స్ టేబుల్ మీద పెట్టి వింటూ కూర్చుంది పద్మజ. 3-4 నెలల నుంచి అలాగే ఉంటున్నదన్నమాట. జ్వరమేమైనా వస్తున్నదా? ఒళ్ళు ఎచ్చగా ఉంటానే ఉంది. భోజనం శుభ్రంగా జీర్ణమవుతున్నదా? ఊహూ, సరిగ్గా అరగటం లేదు. ఒక్కోసారి కక్కులు కూడా. వాంతులు కూడా ఉంటున్నాయన్నమాట. మాట్లాడలేదా పిల్ల? ఏమీ భయపడకుండా అడిగినవన్నీ చెప్పాలమ్మా. కడుపులో నొప్పిగానీ బాధగానీ ఉండునా? జార్జ్ ఎంత తడబడకుండా తెలుగు మాట్లాడునా ఒక రకమైన యాస లేకపోలేదు. నవ్వే కళ్లతో చూస్తూ కూర్చునే ఉంది పద్మజ. కాసింత నెప్పి అప్పుడప్పుడు. తను చెప్పేది నిజమో కాదో తనకే సరిగ్గా తెలియనట్టు అనుమానంగా అంది సత్యవతి. ఒక్కసారి లేచి అలా బెంచిమీద పడుకోవాలి. నేను కడుపు చూస్తాను. దూరంగా కూర్చున్న పద్మజకేసి నిస్సహాయంగా చూసి బెదురుతూ బల్లెక్కి పక్కకు తిరిగి పడుకుందా పిల్ల. కడుపుమీద కొంచెం బట్ట వదుల్చేసుకుంటే అలాగే చీరకట్టు వదుల్చేసుకుంది సత్యవతి. జార్జ్ పద్మజకేసి చూస్తూనే సత్యవతి దగ్గరికి నడిచారు. చేతివేళ్లతో మృదువుగా పొట్ట అక్కడక్కడ నొక్కుతూ కళ్ళెత్తి పైకి చూస్తూ ఆలోచించాడు. మరికాసేపు అమాయకంగా కనిపిస్తున్న సత్యవతి మొహంలోకి చూశాడు దీర్ఘంగా. గబగబా కాగితం మీద ఏదో నోట్ చేసుకున్నాడు. సత్యవతి లేచి కూర్చుంది. జార్జ్ పద్మజ దగ్గరగా 2 అడుగులు నడిచి, మిస్ పద్మజ, నేను ఫినిష్ చేశాను. మీరు టేకప్ చేస్తారా? అన్నాడు. ఎస్, థాంక్స్ అంటూ లేచింది పద్మజ. జార్జ్ మౌనంగా వరండాలోకి నడిచాడు. సత్యవతి తల దించుకుని బల్లమీదే కూర్చుని ఉంది. పేరు తనకు తెలిసినా ఆ పిల్లతో సంభాషణకు ఉపక్రమించటానికి అడిగింది పద్మజ దగ్గరికి వెళ్తూ. నీ పేరేమిటమ్మా? తలెత్తి పద్మజకేసి చూస్తూ వినయంగా అంది సత్యవతి. సత్యవతంటారండి? బావుంది. నువ్వేమైనా చదువుకున్నావా? సిగ్గుపడింది సత్యవతి. 3వ తరగతి చదివానండి. అసల్నీ ఒంట్లో జబ్బేమిటి? ఆరోగ్యం సరిగా లేదనుకుంటున్నావా? సత్యవతి మొహంలోకి నిశితంగా చూసింది. ఆ పిల్ల కళ్లలో విపరీతమైన భయమూ ఆందోళన తారడాడుతున్నాయి. అంతవరకు కూడదీసుకున్న ధైర్యం కాస్త సన్నగిల్లినట్లయిపోయింది. మధ్య మధ్య కళ్లలో నీటిపొర కూడా కానవస్తోంది. పద్మజకేసి సూటిగా చూడకుండానే చెప్పింది. ఒంట్లో బాగా ఉండటంలేదు. తలనొప్పి, ఇకారం చంపేస్తున్నాయి. నిస్సత్తువగా ఉండి అస్తమాను నిద్రముంచుకొస్తోంది అంటూ ఏకరూపెట్టింది. జ్వరం కూడా వస్తోందన్నావు కదూ? తిన్నది అరక్కుండా వాంతులవుతున్నాయి కదూ? కాదు, సరిగ్గా చెప్పాలి. అసలు తిండి తినబుద్ధులేస్తోందా? తింటానే ఉన్నాగా కాసింత. పద్మజ మృదువుగా చూస్తూ అంది. నేనడిగిన దానికి నువ్వు నిజమైన జవాబులు చెప్పాలి తెలుసా? అలాగే అన్నట్టు తల తాటించిందా పిల్ల. చూడు, నువ్వు ప్రతీ నెలా బహిష్ట అవుతున్నావా? అదిరిపడింది సత్యవతి. అదో రకంగా పద్మజకేసి చూస్తూ కోపంగానే అంది. ఆ ముక్క కూడా అడగాల్నా? మరి అడగకపోతే జబ్బెలా తెలుస్తుంది? కడుపు నొప్పిపోటానికి కాసింత మందేదో ఇవ్వరాదు? అలా ఇవ్వకూడదు. జబ్బేమిటో ఖచ్చితంగా మాకు తెలియాలి. ఇందాక ఆ బాబు అడగనే లేదుగా ఈ ముక్క. అయితే నీ జబ్బు దాచిపెట్టుకోవాలనే ఇంత దూరం వచ్చావా?
మేము మరో మందిస్తే నీ జబ్బుకు పనికొస్తుందా? ఈ ముక్క అడగటం ఆ బాబు మర్చిపోయుంటార్లే. పోని నాతో చెప్పు. బహిష్టు అవ్వటం లేదు కదూ? నాకు ముట్టెప్పుడూ సరిగ్గా రానేరావు. 2 నెల్లకో 3 నెల్లకో అవుతా ఉంటాను. అలాగే ఇది అంటావా? పోనీ ఇదివరకెప్పుడూ ఇలా వాంతులు నీరసం ఉండేవి కావుగా? కడుపులో నొప్పి వచ్చేది కాదుగా? మాట్లాడకుండానే సత్యవతి కళ్లలో నీళ్లు తిరగటం పద్మజ కనిపెట్టకపోలేదు. చటుక్కున ఒత్తేసుకుందా పిల్ల. ఒక్కసారి పడుకో, కడుపు చూస్తాను. పొత్తికడుపు బాగా నొక్కి చూస్తూ శరీరం మీద అస్పష్టంగా కనిపిస్తున్న తెల్లటి గీతల్ని గుర్తించింది పద్మజ. కడుపుమీద దురదగా ఉంటుందా? ఓహో, అప్పుడప్పుడు గోకుతూ ఉంటావుగదూ? ఓహో. సత్యవతి అబద్ధమాడుతుందన్న అనుమానం మరీ బలపడింది పద్మజలో. బెదురుతూ లేచి కూర్చుంది సత్యవతి. జార్జ్ ఫైండింగ్సు, పద్మజ ఫైండింగ్సు బొత్తిగా వేరయ్యాయి. ఆ ఇద్దరి డయాగ్నసిస్కు ఎక్కడా సంబంధం లేకుండా పోయింది. సత్యవతికి ఫైబ్రాయిడ్ ట్యూమర్గా డయాగ్నస్ చేశాడు జార్జ్. ఆ పిల్ల గర్భంధరించినట్టు అనుమానిస్తోందు పద్మజ. అసిస్టెంట్ జనార్దన్ పద్మజ అనుమానాన్ని కొంతవరకు సమర్థించాడు. ఇది గైనిక్ పోవలసిన కేసు. తనని తాను మోసం చేసుకుంటూ మనల్ని కూడా మోసం చేయగలననుకుని ఇక్కడికొచ్చిందా పిల్ల. పీవీ చేస్తే నిజం తెలియవచ్చు. జస్ట్ ఇది నా సస్పిషన్ అంది పద్మజ. సత్యవతికి ప్రెగ్నెన్సీయా? ఎలా? ఆమె అన్మ్యారీడ్ కదూ? ఆశ్చర్యపడ్డాడు జార్జ్. అతనా క్షణంలో వైద్యం చదువుతున్నానన్న సంగతే మరచిపోయినంత అమాయకంగా కనిపించాడు. పద్మజ నవ్వి అంది. పెళ్లికాని వాళ్లకి గర్భం రాకూడదన్న సైన్స్మైనా చదివారా మీరు? ఆమె ఇండియన్ లేడీ, ఎంతో బుద్ధిమంతురాలుగా అమాయకంగా కనిపిస్తోంటే జార్జ్ ఆశ్చర్యం నుంచి చాలాసేపు తేరుకునేలేదు. అసలు జార్జ్ సత్యవతి విషయంలో ఏమంత శ్రద్ధతో పరీక్ష చెయ్యలేదు. పద్మజ ఎంత అందమైందనో తను చూస్తూనే ఉన్నాడు. చాలా తెలివైందని కూడా విన్నాడు. అనుకోకుండా అసిస్టెంట్ పద్మజను తెలుగు అటాచ్ చేస్తే థాంక్స్ చెప్పబోయాడు. పద్మజ పరిసరాల్లో తను రోగిని పరీక్షించటంలో ఏకాగ్రత చూపించలేకపోయాడు. సత్యవతి అమాయకత్వం, పసితనం, మాంగల్యం లేని ఆ బోసికంఠం మరో అనుమానమేమీ రానివనేలేదు. జనార్దన్ నవ్వుతూ అన్నాడు. సత్యవతిని గైనిక్కి పంపి పీవీ చేయించి ఫైండింగ్స్ చూద్దాం. ఆ మర్నాడు పురుళ్ల వార్డులో సత్యవతిని మరో డాక్టర్ ఒంటరిగా పరీక్ష చేసింది. 4వ నెల గర్భంతో ఉన్నట్టు నిర్ధారణ చేసింది. భయంగా ఏడుస్తున్న సత్యవతి బాధ ఎవ్వరికీ అర్థం కాలేదు. నీకు 4వ నెల కడుపు. మంచి ఆహారం తీసుకొంటూ ఉండాలి. విశ్రాంతి తీసుకోవాలి. చాలా నీరసంగా ఉన్నావు అంటూ హెచ్చరించి సాగనంపారు. అసిస్టెంట్ సన్నసన్నగా వేసిన చివాట్లు తిని తలదించుకు నడుస్తున్న జార్జ్ వెనకే నడిచింది పద్మజ. గేటు దాటుతుంటే అప్రయత్నంగా పిలిచింది. మిస్టర్ జార్జ్, జస్ట్ ఎ మినిట్. జార్జ్ వెనక్కు తిరిగి నీలిరంగు కళ్లతో విస్మయంగా చూశాడు. మిస్ పద్మజ, మీరు పిలిచారా? కొంచెం మాట్లాడాలి. నిన్న మీరు పరధ్యానంగా ఉన్నారు కదూ, లేకపోతే మీ డయాగ్నోసిస్ తప్పటమేమిటి? నోనో, దానికి నేనేం మైండ్ చేయటం లేదు. చెయ్యకూడదు కూడా. పొరపాట్లు మానవ సహజమే. ఆమె స్థితి చాలా పాదటిగ్గా ఉండి కదూ మిస్ పద్మజ. అసలు సంగతి తనకేం తెలియనట్టు కనిపించింది. ఎంత అడిగినా చెప్పకుండా దాచింది. అయితే హాస్పిటల్కెందుకొచ్చినట్టు? తప్పు జవాబులిస్తే మరేదో జబ్బుగా భావించి అది పోయేందుకు మందులు, ఇంజెక్షన్లు ఇస్తాం కదా, వాటితో కడుపు పోతుందని ఆశపడింది. ఇండియాలో ఇలాంటి అమాయకుల్ని మీరు చూడనేలేదా? చూడకపోయినా సత్యవతిని మిస్ పద్మజతో పోలిస్తే ఇండియాలో మరే స్త్రీ అయినా పద్మజ కన్నా అమాయకురాలేనేమో అనిపించింది జార్జ్కి. మిస్ పద్మజ, ఆమె ఏం కావాలి? మీ కస్టమ్స్ చాలా స్ట్రిక్ట్ కదూ. చెయ్యగలిగితే రహస్యంగా ఎబోర్షన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అవమానానికి తట్టుకునే ధైర్యం లేకపోతే ఆత్మహత్యకు పూనుకుంటుంది. సత్యవతి ఏం చేస్తుందో మనకి తెలియకపోయినా సాధారణంగా జరిగేది మాత్రం ఇదే. కాని ఇన్ని నిబంధనల మధ్య మసిలే ఇండియన్ స్త్రీకి అసలీ స్థితి ఎలా సంభవిస్తుంది? అదే నేచర్. దాని ప్రభావాన్ని ఏ నిబంధన అరికట్టలేదు మిస్టర్ విలియమ్స్. అనుకోకుండా జార్జ్కి పద్మజకు ఎక్కువ సంభాషణే జరిగిందా ఆ రోజు. జార్జ్ కన్నులో ఆ లేత నీలిరంగులో తొనికిసలాడే ఆర్ధతే అమితంగా ఆకర్షించింది పద్మజను. నువ్వు డాక్టర్వి కదా జార్జ్, ఎందుకలా ప్రతి విషయానికి చలించిపోతావు అంటుంది పద్మజ. డాక్టరు డ్యూటీ వరకే. దేనిని నేను డాక్టర్ దృష్టితో చూడను. నా మనస్సు చాలా బలహీనం కావచ్చు పద్మజ అంటాడు జార్జి. కాని డాక్టరు సామాన్యమైన అనుభూతులకు కాస్త దూరంగానే ఉంటాడు. చిన్న ముళ్ళు గుచ్చుకుని రక్తం కారుతోంటే కెవ్వుమని అరిచే మామూలు వ్యక్తికి, బ్రతికిన వాళ్లని నిలువునా చీల్చి అదికే డాక్టర్కి ఎంతైనా తేడా ఉంది, కాదంటావా అని వాదిస్తుంది పద్మజ. ఓసారి పద్మజ జార్జ్ వాళ్ళింటికి టీకి వెళ్ళింది. అదే మొదటిసారి.
జరి అంచు తెల్లచీర కట్టుకుని ఎర్రటి బ్లౌజ్ వేసుకుంది. వాలుజడ బారుగా అల్లుకుని విడిచింది. తిలకం చిన్నగా గుండ్రంగా దిద్దుకుంది. జడలో ఒకే ఒక తెల్ల గులాబీ పెట్టుకుంది. విలియమ్స్ కుటుంబంలో అంతా ఆనందంగా ఆహ్వానించారు పద్మజను. జార్జి తల్లి మేరీ విలియమ్స్ కాన్వెంట్లో హెడ్మిస్ట్రెస్గా పనిచేస్తోంది. తమ్ముడు అగస్టీన్, చెల్లెలు ఎలీజా చదువుకుంటున్నారు స్కూల్స్లో. జార్జి తల్లి పద్మజతో అతి అభిమానంగా గడిపి తరచూ వస్తూ ఉండమని కోరింది. ఏనాడో ఇండియాకు వచ్చి స్థిరపడిపోయి బిడ్డలందర్నీ ఇండియాలోనే కనిపెంచిన ఆవిడకు ఇండియాతో చాలా అనుబంధం ఉంది. ప్రత్యేకించి ఇండియాలో స్త్రీలంటే ఆవిడకో విధమైన గౌరవం ఉంది. పద్మజలా పెద్ద చదువులు చదువుతూ స్వేచ్ఛగా తిరిగే ఇండియా స్త్రీల పట్ల ఆవిడకు చాలా ఇష్టం ఉంది. జార్జి తమ్ముడూ చెల్లెలూ కూడా పద్మజ ఉన్న అరగంట నవ్వుతూ త్రుళ్ళుతూ కాలం గడిపేస్తారు. వాళ్ళిద్దరి తగువులకు పద్మజను జడ్జిగా నియమించుకుంటారు. జార్జ్ ఒక్కడేగాక ఆ కుటుంబమంతా తనకు అప్తులేననిపిస్తుంది పద్మజకు. విలియమ్స్ కుటుంబంతో పార్టీలు, పిక్చర్లు, పిక్నిక్లు బాగా అలవాటయ్యాయి పద్మజకు. తెలుగు జానపద చిత్రాలు జార్జ్ చాలా ఇష్టపడతాడు. అష్టకష్టాలు పడి రాక్షసులందర్నీ చంపి మాయతివసీలు, మంత్రదండాలు వశంచేసుకుని గగనకుసుమాలు దక్కించుకుని అప్సరసతో పాటు రాజకుమారిని కూడా పెళ్లాడుతూ గర్వంగా నవ్వే హీరో అంటే అతనికెంతో ప్రేమ. జీవితం ఎప్పుడూ సుఖంగా ఉండాలి, అలా ఉంచుకునేవాళ్లంటే నాకు చాలా ఇష్టం. జీవితాన్ని సుఖంగా ఉంచుకోకపోవటం మన చేతుల్లోనే ఉందా? విస్మయంగా చూసింది పద్మజ. ఉందనుకునే ప్రయత్నిస్తే తప్పకుండా ఉంటుంది. మాటీని చూసి బీచ్కేసి నడిచారు ఇద్దరు. ఎగిరెగిరిపడే కెరటాలను చూస్తూ సముద్రపు హోరు వింటూ ఇసుకలో నడిచారు చాలా దూరం. ఉన్నట్టుండి నవ్వుతూ అన్నాడు జార్జ్. నాకు నువ్వు తెలుగు నేర్పాలి పద్మజా. వ్రాయనూ నా చదవనూ కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. నేర్చుకుని మరెవరికైనా నేర్పుతాను. వద్దులే, ఎందుకా ప్రయాస నీకు? నవ్వింది పద్మజ. కోపం నటించాడు జార్జ్. అయితే నేర్పవా నాకు? నేను కోరినంత జీతం ఇచ్చుకోగలవా? ఇవ్వలేకపోతే రుణపడి ఉంటాను. నాకేం ప్రయోజనం? జార్జ్ కన్నుల్లోకి లోతుగా చూస్తూ నవ్వింది పద్మజ. ఆ నీలిరంగు, ఆ రంగులోని మృదుత్వం పద్మజ కావాలనిపించింది. ఆ పసుపురంగు చెంపల్ని తాకుతూ, తేనెరంగు జుట్టు నిమురుతూ, అలా కనుపాపల్లోకి చూస్తూ కాలం గడిపేయాలనిపించిందో క్షణం. పద్మజ, ఏమిటలా చూస్తావ్? విస్మయంగా అడిగాడు జార్జ్. మృదుగా నవ్వింది పద్మజ. నీ అందం. హాస్యమాడుతున్నావ్. అవును, నీతో కాకపోతే మరెవరితో? పద్మజ ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కాలేదు జార్జ్కి. అక్కడితో ఆ ప్రసక్తి తప్పిస్తూ, చూడు జార్జ్, అటు చూడు, సముద్రం ఎంత ఉల్లాసంగా ఉందో, పట్టరాని సంతోషంతో కేరింతలు కొడుతోంది కదూ అంది. ఇవ్వాళ పౌర్ణమి, గుర్తులేదా? మనసు ఆలోచనలతో వేగిపోతుంటే ఎన్నని గుర్తుంటాయి? క్రీగంట చూస్తూ అంది. నీ మనసు బాగాలేదా పద్మా? ఊహూ, బాగాలేదు. ఏం, నీ మనసు హాయిగా ఉందా? నా మనసు ఎప్పుడూ హాయిగానే ఉంటుంది. కొంచెం కూడా దిగుల్లేదా? ఎందుకు దిగులెందుకు? నీకేమీ కావాలనిపించటం లేదా జార్జ్? జార్జ్ తదేకంగా పద్మజ మొహంలోకి చూశాడు. నిజమే పద్మా, ఇలా నీకేసి చూస్తుంటే ఏదో కావాలనిపిస్తోంది. కాని అదేమిటో తెలీటంలేదు. తెలుసుకోటానికి ప్రయత్నించరాదూ? మౌనంగా కూర్చున్నాడు జార్జ్. వెన్నెలకాంతి సముద్రపు నీటిమీద పడి చెదిరిపోతోంది. వెళదాం జార్జ్, చాలాసేపయింది. లేచింది పద్మజ. గదిలో కూర్చుని పుస్తకం తెరిచిందేగాని చదువుమీద మనస్సు లగ్నంగాలేదు. ప్రయత్నించి చదవలేక విఫలురాలై లేచి లైటార్పి వరండాలోకి వెళ్ళి నించుంది. చందమామ గుండ్రంగా ఉంది. అంతులేనంత వెన్నెల కాస్తోంది. అంత చల్లదనంలోనూ పద్మజ వెచ్చగా నిట్టూర్చింది. జార్జ్లో ఏం చూసి తనింత మతిపోగొట్టుకుంటోంది? జార్జ్ నీకెందుకంత ఇష్టమని ఎవరైనా అడిగితే ఏం జవాబు చెప్తుంది? అన్నిటికీ కారణాలుంటాయా? ప్రతి ప్రశ్నకు జవాబు వస్తుందా? జార్జ్ తనకు ఇష్టం. ఆ నీలిరంగు కళ్ళు తనకు కావాలి. అతి మృదువుగా చూసే ఆ చూపులు తనకు సన్నిహితంగా, అతి సన్నిహితంగా. అంతే. ఆ కోరికకు కారణం లేదు. ఉందేమో, తనకు తెలీదు. ఆలోచనల నుంచి తేరుకోగలిగేసరికి ఎంతసేపయిందో తెలియలేదు. హాస్టలంతా నిశ్శబ్దంగా నిద్రపోతోంది. పద్మజ గదిలోకి వచ్చి బద్ధకంగా పక్కమీద వాలింది. మనసంతా ఆరాటంగా ఉంది.
చటుక్కున గుర్తువచ్చిన దానిలా లేచి లైటు వేసి పెన్ను తీసుకుంది. పారు, నా మనస్సెంతో ఆవేదనగా ఉంది. ఎవరికైనా చెప్పుకుంటే ఆ బాధ శాంతించవచ్చుననిపిస్తోంది. బహుశా రఘు విషయంలో నువ్వు ఇలాంటి అనుభూతే పొంది ఉంటావేమో. నీలినీలి కన్నునతో నవ్వుతూ చూసే జార్జ్. కలంసాగలేదు. వ్రాయవలసింది తోచలేదు. విసుగువేసి వ్రాసిన కాగితం నిలువుగా చించేసింది. కళ్లకు అరచేయి అడ్డంగా పెట్టుకొని పడుకోంది. బీచ్లో ఇసక తన్నుకుంటూ నడుస్తూ అతి సహజంగా అడిగాడు జార్జ్. పద్మా, మీలో వర్ణాంతర వివాహాలు, మతాంతర వివాహాలు జరుగుతూనే ఉన్నాయి కదూ? విస్మయంగా చూసింది పద్మజ. ఏం, ఎందుకలా అడిగావు? తెలుసుకుందామని. తెలుసుకొని ఏమాత్రం అవకాశమున్నా ఇండియన్ లేడీనే వివాహం చేసుకుందామని. చిలిపిగా నవ్వాడు జార్జ్ నవ్వులో మాటల్లో వింతదనం కనిపించింది ఆ క్షణం. ఏం, ఎందుకలా అనుకుంటున్నావు? మీ స్త్రీలు భర్త పట్ల చాలా వినయ విధేయతలతో ప్రవర్తిస్తారని విన్నానులే. నాకు అలా సుఖపదాలనుంది. పాపం, ఎంత ఆశ! దురాశ కాదుగా? ముమ్మాటికి ఈనాటి భారత స్త్రీ కూడా సమానత్వం కోరుతుంది. నీనుంచి పరిపూర్ణమైన ప్రేమ పొందగలిగినప్పుడే నీకు అంతటి సుఖశాంతులు ప్రసాదిస్తుంది. ఏ స్త్రీగాని, ఏ దేశంగాని ఈ మనస్తత్వం ఎక్కడా ఒక్కటే. నేనడిగిన దానికి నువ్వు జవాబు చెప్పనేలేదు పద్మజా. నా కోరిక తీరదంటావా? తీరకపోవచ్చు. ఎందుకని? నువ్వు సాహసిస్తే సరిపోతుందా? అవతలి స్త్రీమూర్తి అంత సాహసం చూపించవద్దా? ఎవరూ సాహసించలేరా? నాకెలా తెలుస్తుంది? పోనీ నీకూ ఆ సాహసం లేదా? జార్జ్ సంభాషణ ధోరణి చివరికి అదే ప్రశ్నమీద నిలుస్తుందని ఊహించగలిగిన పద్మజ ఒక్క క్షణం మౌనం వహించింది. సాహసమున్నా నాకా కోరిక ఉండాలి కదా జార్జ్? పద్మజ పెదవుల్లో దాచుకోబోయిన చిరునవ్వు జార్జ్ మొహంలోకి తొంగి చూసింది. జార్జి చటుక్కున పద్మజ చెయ్యి పట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పు, నీకా కోరిక లేదు, లేదని చెప్పు. లేదు, నిజంగా లేదు, పక్కుమని నవ్వేసింది పద్మజ. ఏం, నిన్నే పెళ్లి చేసుకోవాలని నేను కలలు కంటున్నానా? చిరుకోపం నటిస్తూ అడిగింది. నీ కలలు తెలియవుగాని నీ మనసు నాకు తెలుసు పద్మా. పద్మజ తనువు పులకరించింది. హృదయం సముద్రంతో పోటీపడుతూ ఉప్పొంగింది. ఎంతోసేపు సముద్రగర్భంలోకి చూస్తూ కూచుంది. పద్మా, ఎందుకంత మౌనంగా కూచున్నావు? నువ్వు నాలాగే కూచున్నావుగా. నిన్ను చూస్తూ కూచుంటే నువ్వెటో చూస్తున్నావు. అనంతమైన ఆ జలరాశికేసి చూస్తున్నాను. సముద్రమంటే నాకు చాలా ఇష్టం. ఎందుకని? అన్నిటికీ కారణాలుండవు. ఎందుకుండవు? ఏదో చిన్న కారణం లేకుండా అనురాగం పుట్టదు. అయితే నేనంటే నీకెందుకంత ఇష్టం? కళ్ళెత్తి జార్జి కళ్లల్లోకి చూసింది పద్మజ. జార్జి తదేకంగా చూస్తూ అన్నాడు, నీ కళ్ళు విశాలంగా, నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి పద్మా. చూసిన కొద్దీ చూడాలనే ఉంటుంది. పద్మజ చటుక్కున కనురెప్పలు వాల్చుకుంది. పద్మా, నువ్వు నిజంగా నాకోసం సాహసం చేయగలవా? జార్జి కంఠస్వరంలో చిత్రమైన ఆవేశం ధ్వనించింది. పద్మజ పెంకిగా నవ్వింది. ఏం, నీకోసం నేనెందుకంత సాహసం చేయాలి? చెప్పాలి పద్మా, నువ్వు నాకే కావాలి. నాకోసం దేన్నైనా సునాయాసంగా త్యజించాలి. అసాధ్యం. నా తల్లిదండ్రులిష్టాలు, మా వంశాచారాలు, హిందూమత నియమాలు ఇవన్నీ ఏం కావాలి? అదేం నాకు తెలీదు. వాటి ప్రసక్తి మరెప్పుడూ తేకు. నాకు నువ్వే కావాలి. నిన్ను పెళ్లి చేసుకుని జీవితమంతా స్వర్గధామంలా గడిపేస్తాను. నిండుగా నవ్వింది పద్మజ. జార్జిలో పసితనమే కాదు, పురుషత్వం కూడా ఉంది. అమాయకత్వమే కాదు, ఆవేశం కూడా ఉంది. లేచి నడుస్తున్న పద్మ చెయ్యి గుప్పిట్లోకి తీసుకున్నాడు జార్జి. నాకు మాటివ్వాలి పద్మా, తప్పదు. నవ్వుతూ చెయ్యి విడిపించుకోటానికి ప్రయత్నించింది పద్మజ. మాటల ద్వారా మనుష్యుల్ని బంధించటం వివేకమనిపించుకోదు. మరి? నా మనసు నీకు తెలుసన్నావుగా? పద్మా, నిజం జార్జ్, నీకెప్పుడో బందీనైపోయాను. ఎన్నడూ ఎరగని సిగ్గుతో చూపులు దించేసుకుంది. తను జార్జికి మాట ఇచ్చేసింది. అతనికి బందీ అయిపోయిందని, తన మనసంతా అతని రూపంతో నిండిపోయిందని మనస్ఫూర్తిగా అంగీకరించింది. అతన్నే వివాహం చేసుకుని తన జీవితంలో కోరికలన్నీ తీర్చుకుంటుందని నమ్మబలికింది. ఆ క్షణంలో తనకు సర్వస్వతంత్రాలూ ఉన్నాయనే విశ్వసించింది. ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకుని ఆ భర్త సన్నిధిలో సుఖించాలని స్త్రీలాగే కోరుకుంది. తనేమీ ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించలేదే? పద్మజ నిట్టూర్పు గాలిలో కలిసిపోయింది. ట్రైన్ దిగివస్తూనే జార్జ్కి ఫోన్ చేసింది.
ఓ అరగంటలో అతను రావచ్చు. బట్టలైనా మార్చకుండా మంచంమీద పడుకుండిపోయిన పద్మజ లేచి కూర్చుంది. తండ్రి ఒక్కడైనా తన కోరికను అర్థం చేసుకుంటే ఈ వేదన ఉండేది కాదు. భర్తను నిర్ణయించుకోగలిగే ధైర్యం, వివేకం తనకున్నాయని ఆయన స్వయంగానే అన్నాడు. తను ఇష్టపడే వ్యక్తితోనే వివాహం జరిపిస్తానని సంతోషంగా చెప్పాడు. తీరా తన కోరిక వినేసరికి తట్టుకోలేకపోయాడు. ఆ కొద్ది నిమిషాలలోనే తండ్రిపడిన క్షోభ పద్మజను రంపపు కోతకొస్తోంది. తను జార్జ్నే వదులుకుంటే అన్న ఆలోచనకు కూడా అవకాశమిస్తోంది. తనేం చెయ్యాలి? ఏం చెయ్యగలదు? మతానికి తేడా ఉంది. జాతికి తేడా ఉంది. వంశానికి తేడా ఉంది. అందుకే మనిషికి కూడా తేడా ఉంది తండ్రి దృష్టిలో. జార్జ్కి తనకు ఎంతమాత్రం సంబంధం పనికిరాదని ఆయన ఉద్దేశ్యం. తను మాత్రం దాన్ని అంగీకరించదు. జాతి మత ప్రభావాలు మనిషిమీద ఉండవచ్చు కొంతవరకు. అన్ని విధాలా మనిషి ఆ ప్రభావానికి బానిసైపోనంతవరకే. అసలు జాతీమతాలను ఏర్పరుచుకున్న ఉద్దేశమేమిటో మనిషి గ్రహించగలిగిన నాడు అవి లేకుండానే బ్రతకగలడు. వాటి ప్రయోజనాన్ని పొందటం ఒక్కటే ధ్యేయంగా పెట్టుకుంటాడు. ఏ జాతిగాని, ఏ మతంకాని మనిషిని మనిషిగా బ్రతకాలనే ఉద్బోధిస్తుంది. ఏ ఇద్దరు మనుషులూ మానవత్వానికి తేడా లేదనే తన ఉద్దేశ్యం. తనేమీ పొరపాటుగా ప్రవర్తించలేదు. పసితనం నుంచి అల్లారుముద్దుగా పెంచి తన ముద్దుముచ్చట్లన్నీ తీర్చిన తండ్రి హృదయానికి పెద్ద ఆఘాతమే కలిగించింది. అది తన దౌర్భాగ్యమే. ఆలోచనల ఉధృతం తగ్గితే మనసు కొంత తేలికైంది. హూలాల్ విప్పుకుని ఇస్త్రీ చీర టవలు తీసుకుని బాత్రూంకేసి నడిచింది. జడ అల్లుకుంటూ నౌకర్ని పిలిచి కాఫీ పంపించింది. డాక్టర్ జార్జ్ విలియమ్స్ నీలురంగు కారు చప్పుడులేకుండా వచ్చి ఆగింది. జార్జ్ బూట్లు టకటకాలాడించుకుంటూ పైకొచ్చాడు. పద్మజ ఎప్పటిలా ఫ్రెష్గా ఉంది. అదే చిరునవ్వు, అదే గంభీర్యం. గుడ్ మార్నింగ్ పద్మా. మార్నింగ్. కూర్చో. జార్జీ సోఫాలో పద్మజ పక్కనే కూర్చున్నాడు. చాలా తొందరగా వచ్చేశావు. వచ్చేశాను. ఒక వారం రోజులైనా అవుతుందన్నావు కదూ. అనుకున్నాను, అవసరం లేకపోయింది. జార్జీ పద్మజ చెయ్యి తీసుకొని మొహంలోకి చూశాడు. ఎందుకంత ముక్తసలిగా మాట్లాడుతున్నావు? పద్మజ నవ్వి అంది. నాకు నీమీద కోపం వచ్చింది. అన్యాయం. నేనేం చేశాను? ఈ 3 రోజుల్నుంచి క్షణం యుగంలాగా పిచ్చివాడిలాగే గడికాను. నీ ఫోన్ కాల్ వస్తే నమ్మలేకపోయాననుకో. ఇవాళ డ్యూటీకి లీవ్ పెట్టి వచ్చేశాను. జాలిగా చూశాడు జార్జీ. పద్మజ దీర్ఘంగా నిట్టూర్చింది. నువ్వు నా జీవితంలో ప్రవేశించకుండా ఉంటేనే బావుండేడి జార్జీ. పద్మా. పద్మజ జార్జీ హృదయానికి తల ఆనించుకోంది. నీకోసం నేను అందర్నీ వదులుకుని వచ్చేశాను. నిజం. అర్థంకాని ఆందోళనతో పద్మజ భుజాలు పట్టి ఊపాడు జార్జీ. పద్మజ జార్జి గుండెలకు మరీ గాఢంగా అతక్కుపోయింది. నువ్వు తప్పితే నాకిప్పుడెవ్వరూ లేరు జార్జీ. పద్మజ గడ్డం పట్టుకొని కళ్లలోకి చూశాడు జార్జీ. నిజం చెప్పు పద్మా, నాకోసం ఇంత త్యాగం చేశావా? పద్మజ కళ్లలో నీరు చిందింది. ఆవేదనగా నవ్వింది. నీకోసం కాదు, ఎవరికోసమూ నేనే త్యాగం చేయలేను. అంతా నాకోసమే చేసుకున్నాను. నా సౌఖ్యం కోసం, నా సంతోషం కోసం, నా సంతృప్తి కోసం, నా శాంతి కోసం. అంతా నాకోసమే చేసుకున్నాను. నాకున్న స్వార్థం చాలామందికి ఉండదు జార్జ్. జార్జీ పద్మజ తలమీద చెయ్యి వేశాడు. నువ్వు బాధపడుతున్నావా పద్మా? అసలేం జరిగిందో నాకు చెప్పవా? అంతా నేనన్నట్టే జరిగింది. నాన్నగారు చెప్పిన సంబంధం నాకిష్టం లేదని చెప్పేశాను. పోనీ నాకిష్టమైన వివాహమే చేస్తానంటే నీ గురించి చెప్పాను. ఏమైందప్పుడు? వారికి చాలా కోపం వచ్చింది కదూ? కోపాన్ని దాచుకోగలిగారు, కాని బాధని అణుచుకోలేకపోయారు. కొంతవరకు చెప్పి చూశారు. నా నిర్ణయం మారదని తెలుసుకొని నా దారిన నన్ను పంపించి వేశారు. చాలా చిత్రంగా ఉంది. మీ కుటుంబాలలో ఇంత సంస్కారం కలిగిన వ్యక్తిని గురించి నేనెన్నడూ వినలేదే. చివరికి వారు నిన్ను క్షమించినట్లేనా? ఆ సంగతి నేను తెలుసుకోలేదు. ఆయనకు బాధ కలిగించేంత తప్పు చేస్తూ ఆయన నుంచే క్షమనర్థించే అర్హత లేదు నాకు. శాశ్వతంగా అందర్నీ వదులుకుని వచ్చేశాను. పద్మా. గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు జార్జీ. అపూర్వమైన పెన్నిది లభించినంత అపురూపంగా పద్మజ శరీరం చుట్టూ చేతులు చుట్టి పదిలపరుచుకున్నాడు. పద్మా. పద్మజతో ఎంతో చెప్పాలనుంది జార్జీకి. ఏమీ చెప్పలేకపోయాడు. తన మనస్సును వేళ్లాడించాలనే కాంక్షతో పద్మజ పెదవులవీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. మనం సాధ్యమైనంత తొందరగా పెళ్లి చేసుకుందాం పద్మా. పెదవులు కంపిస్తుంటే మృదువుగా నవ్వింది పద్మజ.
అవును, రేపు వీలైతే రేపే చేసుకుందాం. నీ తల్లిదండ్రులని అందర్నీ వదిలివచ్చేశావు. నువ్విక ఒక్క గడియ కూడా ఒంటరితనంతో బాధపడకూడదు. నువ్వుండగా నేనెప్పుడూ ఒంటరిని కాను జార్జ్. జార్జ్ నీలినీలి కళ్లలోకి కాంక్షగా చూసింది పద్మజ. వారం రోజులలోపునే డాక్టర్ పద్మజ, డాక్టర్ జార్జ్ విలియమ్స్ల పెళ్లి ఫోటోలు పత్రికలలో అచ్చయ్యాయి. సంఘ సంస్కరణాభిలషులు కొందరు ఆ వివాహాన్ని పురస్కరించుకుని వ్యాసాలు రాశారు. మరికొందరు ప్రముఖులు ఆ ఆదర్శ దంపతులని సన్మానించడానికి సంసిద్ధులయ్యారు. లోకం ఎప్పుడూ బహుముఖాలుగానే ప్రవర్తిస్తుంది. పద్మజ, విలియమ్స్ల వివాహాన్ని గురించి పరిచితులు, అపరిచితులు కూడా తమకు తోచిన విధంగా విమర్శించుకుంటూ నవ్వుకున్నారు. నోటితో మెచ్చుకుని నొసలుతో వెక్కిరించే వ్యక్తులకు, వ్యంగ్యంగా విమర్శించే లోకానికి హనీమూన్ నెపంతో సుదూరంగా వెళ్ళిపోయారా నూతన దంపతులు. ఇంతటితో 8వ భాగం సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహమివ్వండి. తరువాత భాగం కథతో కలుద్దాం.